గులాబ్ జామ్ మిక్స్ లేకపోయినా సరే గులాబ్ జాములు ఇంట్లో ఉన్న వాటితోనే క్రాక్స్ లేకుండా లోపల పిండి పిండిలా లేకుండా పర్ఫెక్ట్ గా ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు మనం చూద్దాం. దానికోసం బాండీలో 1 లీటర్ పాలు, 1 కప్పు పాల పొడి, 2 స్పూన్ల బొంబాయి రవ్వ, 1 స్పూన్ నెయ్యిని వేసుకుని ఇప్పుడు ఉండలు లేకుండా కలుపుకుంటూ కోవా ఇలా పానకు అంటుకోనంత వరకు కుక్ చేసుకుని ప్లేట్లో వేసుకుని చల్లారి పెట్టుకోవాలి. పాకానికి బాండీలో 1.5 కప్పు పంచదార, 1.5 కప్పు వాటర్ పోసి పాకం ఇలా జిగురుగా వచ్చేలా చూసుకోవాలి. ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పౌడర్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. రెడీ చేసుకున్న కోవాలో 2 స్పూన్లు మైదా, చిటికెడు వంట సోడా వేసుకుని బాగా కలుపుకుని ఇప్పుడు మీకు కావలసిన సైజులో పిండిని తీసుకుని 2 చేతులతో గట్టిగా ఒత్తుకుంటూ క్రాక్స్ లేకుండా బాల్స్ లా చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుంటూ లో ఫ్లేమ్ మీద మంచిగా వేయించుకుని ఇప్పుడు వీటిని తీసి గోరువెచ్చని పాకంలో వేసి మూత పెట్టి 1 గంట పాటు అలా వదిలేసి తర్వాత సర్వ్ చేసుకుంటే జ్యూసీ గులాబ్ జాములు రెడీ. మీరు ఒక్కరే ఎన్ని గులాబ్ జాములు తినగలరో కామెంట్ చేయండి.